అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మొదటి పేజీలో మరో సంచలనమైన వార్త రాశారు. ఈయన రాధాకృష్ణ గారు ఏమైందో గాని ప్రజల తరపున పోరాటం మొదలుపెట్టారు. రోజు హెడ్లైన్స్ లో ప్రజలకు కలిగే ఇబ్బందులను రాస్తున్నారు. అధికార పార్టీ చేసే ఆగడాలని వివరిస్తూ రాస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు మంచి జరుగుతోందనే ఆలోచన నాకు కొంచెం కలుగుతోంది. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ప్రజలకు మంచే కదా. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఎమ్మెల్యే గారి భార్యకి పోలీసు అధికారులు గులాంగిరి చేస్తున్నారు. ఎక్కడ ఏమిటి? పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి వెంకట కుమారి గారు తమ బర్త్డే జరుపుకుంటుంటే 2 సిఐలు 5 ఎస్ఐలు ఎక్సైజ్ సిఏ ఫుల్ యూనిఫామ్తో ఆవిడ పక్కన నుంచుకుని కేకులు కట్ చేసి ఆవిడ కేకులు తినిపిస్తున్నారు. చిలకలూరుపేట ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం అక్కడే ఉంది. ఏంటిది? ఎమ్మెల్యే వైఫ్కి ప్రోటోకాలా? ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి? పోలీసు వారు ఎంతవరకు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారి కుటుంబానికి, ఎమ్మెల్యే గారి అనుయాయులకి సేవ చేయాలి? ఎందుకు చేయాలి? పోలీసు వారు ఆలోచించుకోండి. సేవలు చేయండి, కొంచెం కనపడకుండా చేయండి సార్. ఇలా కనబడితే కొత్తగా పోలీసు ఉద్యోగంలో వచ్చే వాళ్ళందరూ బాధపడతారు. మీరు ప్రజలకి సేవకులు గాని అధికార పక్షానికి కాదు. ప్రజాసేవ చేయండి, ఫ్రంట్ పేజీలు ఎక్కండి. అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు చేసి పేపర్ల ఫ్రంట్ పేజీలు ఎక్కితే కరెక్ట్ కాదు సార్. ఎనీవే, నాకు నచ్చిన, నేను మెచ్చిన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మరోసారి జేజేలు పలుకుతూ గాడ్ బ్లెస్ యూ ఆల్.